హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో రెడ్ వెల్వెట్ కేక్ అండి. సో ఎంతో ఎమ్మీగా, టేస్టీగా, ఎంతో స్పెషల్గా ఉంటుంది కదా ఈ కేక్. సో ఆ కేక్ అయితే నేనైతే వీడియో చేసేసానండి. చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఎంత ఎమ్మీగా ఉంటుందో కదా. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలండి ఇది. హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను, హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను, ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, పావు కప్పు తీసుకున్నాను. ఇది వెనిల్లా ఎసెన్స్ అండి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. సో నేను విస్క్తో బాగా బీట్ చేస్తున్నాను. ఇది ఒక 5 minutes లీవ్ చేసినా సరే కలిసిపోతుందండి. సో ఇది నిమ్మరసం అండి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మరసం ఎందుకంటే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి సో అది బాగా స్పాంజ్ లాగా రావడం కోసం. 1 కప్పు మైదా పిండి తీసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని, రెడ్ కలర్ అండి ఇది, రెడ్ ఫుడ్ కలర్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇది జల్లెడ పట్టేసుకొని ఒకే షేప్లో పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఒకే విధంగా ఒకే వైపుగా మనం పిండి అయితే కలుపుకోవాలండి. డిఫరెంట్గా కలుపుకోకూడదు. సో ఇది కలిసిన తర్వాత హాఫ్ కప్ పాలు తీసుకున్నాను. ఒకేసారి పోసుకోకుండా కొంచెం వేసుకొని, సో ముందైతే ఎలా అయితే కలుపుకున్నామో అదే విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా. సో కలర్ ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను కూడా యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పడింది నాకు. సో నేను రెడీ అయిపోయింది. సో ఇలా ఉండాలి ఇది కేక్ది. అంత లూజ్గా ఉండకూడదు, ఇది ఉండకూడదు. నేనైతే కేక్ మౌల్ తీసుకున్నాను. అందులో బటర్ పేపర్ వేసేసుకొని, అందులో కేక్ బ్యాటర్ వేసేసుకొని, టూటీ ఫ్రూటీ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి. అవి కూడా వేసేసుకొని ఇది ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 minutes కుక్కర్లో నేను ఒక బౌల్ పెట్టేసాను ఎత్తుగా. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్ కూడా పెట్టేసి 25 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. 25 minutes. సో మనకి ఓవెన్ లేకపోయినా హ్యాపీగా ఇలా కేక్స్ చేసేసుకోవచ్చు. చూడండి టూత్ పిక్తో అలా అంటే మనకి ఆ కేక్ దానికి అంటుకోకూడదు అనమాట. సో రెడీ అయిపోయింది. 25 minutes తర్వాత చూస్తున్నాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి. ఇది చల్లారిపోయింది. నేను నైఫ్తో చుట్టూ అలా అంటున్నాను. ఎడ్జెస్ అన్నీ లూజ్ చేస్తున్నాను. సో వేరే ప్లేట్ తీసుకొని ఇలా తిప్పగానే వచ్చేస్తుందండి ఈజీగా. బటర్ పేపర్ లేకపోయినా కొంచెం ఆయిల్ వేసి మైదా పిండి అటు ఇటు అడుగున చల్లినా కూడా నీట్గా వచ్చేస్తుందండి. సో చాలా బాగా వచ్చింది కదండి కేక్. రెడ్ వెల్వెట్ కేక్ అండి. ఇలానే తినేయచ్చు. కానీ నేనైతే కొంచెం డెకరేషన్ చేద్దామని క్రీమ్ కూడా యూస్ చేస్తున్నాను. సో నేను ఈ కేక్ని అయితే 2 parts చేసేస్తున్నాను. 2 parts చేసేసి కింద పార్ట్కి షుగర్ సిరప్ అండి. కొంచెం వాటర్లో షుగర్ కలుపుకొని అది అప్లై చేసేసుకోవాలి. దానిపైన నేను క్రీమ్ బయట నుంచి తీసుకొచ్చానండి. క్రీమ్ అప్లై చేసేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ అనమాట అది. దానిపైన ఈ కేక్ కూడా, కట్ చేసిన కేక్ కూడా పెట్టేసి దానిపైన కూడా షుగర్ సిరప్ పోసి కోన్ షేప్లో ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ని కట్ చేసుకొని అందులో క్రీమ్ వేసుకొని చిన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాను. సో నేను ఇంకో కేక్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి పైన డెకరేషన్ కోసము, రెడ్ వెల్వెట్ కేకే. సో అది కొంచెం పైన అలా డెకరేట్గా చేశాను. సో మొత్తం రెడీ. మీ ఇష్టం అండి, డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.